హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను సాగు తయారు చేస్తాను కర్రీ. ఇది పూరికి కానీ దోశకి కానీ చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ చూసిద్దామా. ఉడికించిన పొటాటోలు, కట్ చేసి పెట్టుకున్న టొమాటో, కసూరి మేతి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. ఇది శనగపిండి 1 స్పూను నీళ్ళలో కలిపి ఉంచానండి. నెక్స్ట్ పోపు దినుసులు. సో దీస్ ఆర్ ది ఇంగ్రీడియంట్స్. నూనె వేడైన తర్వాత ఫస్ట్ శనగపప్పు, మినపప్పు కలిపేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా ఇంగు అండి, ఆప్షనల్ ఇది. నెక్స్ట్ కరివేపాకు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర. ఇది బాగా వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ మిరపకాయలు, పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన మిరపకాయ, నెక్స్ట్ ఉల్లిపాయలు, కొద్దిగా వేగిన తర్వాత టొమాటో యాడ్ చేయండి. ఐమ్ గోయింగ్ టు యాడ్ టొమాటో. కొద్దిగా పసుపు. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ సాల్ట్. నెక్స్ట్ మేతి పౌడర్. బాగా వేగనివ్వాలి. కొద్దిగా వాటర్ పడుతుందండి దీనికి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కలపాలి, కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట. ఇది కొద్దిగా లిక్విడ్ టైప్లోనే ఉంటుంది, కొంచెం బాగా ఉడకనివ్వాలండి, టైం తీసుకుంటుంది. బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇంకొద్దిగా మ్యాష్ చేసి పొటాటోని కలిపేయాలి. ఉడికిన పొటాటోస్. కొద్దిగా వాటర్ పోయాలి, కొంచెం వాటర్ పోసి ఇంకా మెత్తగా ఉడకనివ్వాలి బాగా. ఇంకొక 2 minutes కొంచెం వాటర్. ఒకప్పుడు టమోటాలు తొందరగా ఉడికేవండి, ఇప్పుడు ఎందుకో అస్సలు ఒక 5-10 minutes అయినా కూడా సరిగ్గా ఉడకట్లేదు. స్టవ్ మీడియంలో పెట్టుకొని చేసుకోండి. ఉడికిన తర్వాత శనగపిండి 1 స్పూను నీళ్ళలో కలిపి ఉంచిన శనగపిండి, దీన్ని యాడ్ చేస్తున్నాం. ఇది పూరీలోకి కానీ దోశకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసి చూడండి. మంచి టేస్టీ ఫుడ్, టేస్టీగా ఉంటుంది కర్రీ. ఓకే, ట్రై చేస్తారు కదా.